అధ్యక్ష ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష. ఈ ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం. గత ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, గిరిజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనేక వర్గాల అనేక రంగాల విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్న అధ్యక్ష, ముస్లిం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనడానికి ముస్లిం రిజర్వేషన్లు 12% అన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే గిరిజన వ్యతిరేక ప్రభుత్వం అయినందుకు దానికి సంబంధించినటువంటి కూడా ఆధారాలు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలి, ఈ రాష్ట్రం సంక్షేమ పదంలో పోవాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష. ఆ కోరికతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అవి చేయగలుగుద్ది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే అవి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు ఆదరించినని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి అంశం మీద తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం. తెలంగాణలో స్వేచ్ఛ లేదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో నిర్బంధం ఉంది, తెలంగాణలో దుర్మార్గం ఉందని చెప్పేసి మాట్లాడినాం అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను హరించింది అధ్యక్ష. తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు లేదు, తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు, తెలంగాణ తన నచ్చినటువంటి అభిప్రాయాల్ని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక నియంతృత్వాన్ని, ఒక అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్క దెబ్బతోనే ఎగిరిపోయినాయి. ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, ఎవరైనా మంత్రులను కలుస్తున్నారు, ఎవరైనా తనకు నచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పుకునేటువంటి వేదికలు ఏర్పాటు చేసుకుంటారు, సభలు ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది అధ్యక్ష. తెలంగాణ సమాజం కోరుకుంది గిది, తెలంగాణ సమాజం ఆశించింది గిది, తెలంగాణ సమాజం ఇష్టపడ్డది కూడా ఇట్లాంటి తెలంగాణ కావాలని. అట్లాంటి తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2 విషయాల్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీముల్ని అమలు చేస్తామని చెప్పినాం. 48 గంటల్లోనే 2 స్కీముల్ని అమలు చేసి మరో 2 స్కీముల్ని అమలు చేసి మరి మిగతా స్కీముల కోసము దరఖాస్తులు కూడా స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి క్రమంలో అప్పుడే 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి పదాలని పదే వాడతారు. అంటే 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 2 నెలలు అయింది, ఇంకా 40 రోజులు ఉంది. అప్పుడే ఆరాటపడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంది, అప్పుడే తొందరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆరాటపడుతురు, ఎందుకు తొందరపడుతురు? మీరే కదా గతంలో 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఏం చెప్పారు? నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. 5 సంవత్సరాల కాలం గడిచింది. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోరు. మీరు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి? ఇచ్చిరా 3 ఎకరాల భూమి? ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఇచ్చిరా? ఏమిచ్చారు? ఓపిక ఉండాలి. మేము చెప్పినే చేస్తాం. ఓపిక ఉండాలి. 5 సంవత్సరాల కాలం ఉంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం. ఓపిక ఉండాలి. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మిగతా 2 గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామన్నది అధ్యక్ష. నిజంగా వారు మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, మిగతా 2 గ్యారంటీల్ని త్వరలో అమలు చేస్తాము. ఆ అమలు కార్యక్రమం సందర్భంగా
ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష, నల్ల బెలూన్లు ఎగిరేస్తాం, ఎట్లా పిలుస్తారు, ఎట్లా చేస్తారు అన్నట్టు. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని, వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత, దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత, ప్రోగ్రాంకి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం? వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు జీరో అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతారు అధ్యక్ష. మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష,